హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నా అనుకుంటా. ఆ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం వేసుకుని డ్రామాలు కలుపుదాం. హీరో ఉంది కదా, రివర్ దగ్గర నుంచి ఉంటుంది. అక్కడికి హీరో కూడా వచ్చి ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నా నుంచి ఎందుకు దూరంగా వెళ్తున్నావు అని అంటూ ఉంటుంది. హీరోని అంటూ ఉంటుంది, నన్ను ప్రశాంతంగా ఉండని ఏంటి అని అంటూ ఉంటుంది. హీరో అన్నాడు కదా, హీరోనికి చెప్తూ ఉంటాడు, ఇంకా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పబోతూ ఉంటాడు. కానీ హీరోని అంటూ ఉంటుంది, నువ్వు చెప్పబోకు నేను ఇష్టమని, నాకు నువ్వంటే ఇష్టం లేదని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, మన ఇద్దరి మధ్యలో జరిగింది అది మొత్తం మర్చిపోయావా, నా మీద నీకు అసలు ఇష్టం లేదా అని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నాకేమీ నీ ఇష్టం లేదు, అయినా కూడా నువ్వు సన దగ్గరికి వెళ్ళిపో, సన బాయ్ ఫ్రెండ్ కదా అని అంటూ ఉంటుంది. ఇంక బ్యాచులర్ ఉంది కదా, కోపంతో తీసి పాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హీరో అన్నాడు కదా, హీరోని ఎందుకు ఇలా మాట్లాడుతుందా అని అనుకుంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా, బ్యాచులర్ పాడేసింది కదా, ఇంక చాలా బాధపడుతూ ఉంటాడు. హీరోని వాళ్ళ మమ్మీ ఉంది కదా, హీరోనికి చెప్తూ ఉంటుంది, ఇంక సన వచ్చింది తినకుండా ఏమై వెళ్ళిందని అంటుంది. తన బాయ్ ఫ్రెండ్ కూడా చాలా మంచివాడని అంటూ ఉంటుంది. హీరోని అంటూ ఉంటుంది, ఆయన కూడా తనకి ఇంపార్టెంట్ వర్క్ ఉంటుందమ్మా వెళ్ళిందని అంటూ ఉంటుంది. అవును, ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు కదా, ఆ పర్సన్ ఎవరని అంటుంది. హీరోని అంటుంది, సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని అంటుంది. ఇంక హీరోలో ఉంటుంది, ఇద్దరు బాయ్ ఫ్రెండ్లు అని అంటుంది. ఆ మమ్మీకి చాలా పెద్ద స్టోరీ నేను తర్వాత చెప్తానని అంటుంది. ఇంకా తన ఫ్రెండ్ ఉన్నాడు కదా, తన వైపు చూస్తూ ఉంటాడు. హీరోని కదా ఏం దాచిపెడుతుందని అనుకుంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, ఇంకా తన ఇంట్లో ఉంటుంటాడు, ఆ బ్యాచ్లర్ని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, ఎందుకు ఇలా మాట్లాడిందని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా హీరోని కూడా మాట్లాడి ఉంటుంది కదా హీరోతోటి, ఎందుకు ఇలా మాట్లాడని తను కూడా బాధపడుతూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, అసలు హీరోని ఎందుకు ఇలా చేసిందని అనుకుంటూ ఉంటాడు. హీరోని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ ఇంకా సనా ఉంది కదా, హీరో వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. ఇంకా తన అంకుల్ని అడుగుతూ ఉంటుంది, అంటే మన హీరో వాళ్ళ అంకుల్ని అడుగుతూ ఉంటుంది, నేను తప్ప ఇంకో అమ్మాయి ఎవరైనా వస్తారా అని అంటుంది. ఇంకో అంకుల్ అంటున్నాడు, లేదు సార్ ఉన్నారు కదా, ఏ అమ్మాయిని తీసుకుని రాలి మీరు తప్ప అని అంటూ ఉంటాడు. సనా ఉంది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు తన బాయ్ ఫ్రెండ్ ఉంటారు కదా, సనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దూరం నుంచి సనాని చూస్తూ ఉంటాడు. ఇంకా ఈ సనా ఉంది కదా, హీరో వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తుందని మొత్తం చూస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, ఇంకా చాలా సాడ్గా ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, ఎందుకు ఇలా మాట్లాడింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తన మేనేజర్ కదా ఫోన్ చేసి ఉంటాడు. ఇంకా మేనేజర్ అంటూ ఉంటాడు, సనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను ఇంకా టూరిస్ట్ మొత్తం అందరు తీసుకొని వస్తానని డీల్ చెప్పాడు కదా, అది క్యాన్సిల్ చేశారని ఫోన్ చెప్తూ ఉంటాడు. ఇంక హీరో ఉన్నారు కదా, సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్పి ఉంటాడు, ఎందుకు డీల్ క్యాన్సిల్ చేశానని అడుగుతూ ఉంటాడు. మీరు నన్ను మోసం చేశారు, అందుకని నేను ఇదంతా చేశానని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, మీరు డీల్ క్యాన్సిల్ చేసినని నేను ఏం అనుకుంటలేదు, కానీ నేను ఎవరిని మోసం చేయలేదని అంటూ ఉంటాడు. ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నాకు తెలుసులేనా వెనకాల మీరు ఏం చేస్తున్నాడని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, నేను ఏం చేస్తున్నాను ఏమి చేయలేదని అంటూ ఉంటాడు. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, సనని హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం, తనకి పెయింటింగ్ కొనివ్వడం, ఇంకా తనని మొత్తం చుట్టూ తీసుకొని వెళ్తున్నాడు, ఎందుకో నాకు బాగా తెలుసని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, నేను కూడా ఎందుకు ఇలా చేస్తున్నాను, కొన్ని రీజన్స్ ఉన్నాయి, అప్పుడు నీకు ఈ విషయం తెలిసాక అప్పుడు నువ్వు నేను కరెక్ట్ చేశానని అనుకుంటావని అంటూ ఉంటాడు. ఆయన కూడా సన మీద నాకు ఏమీ ఇంట్రెస్ట్ లేదని అంటూ ఉంటాడు. ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు కదా, డీల్ క్యాన్సిల్ చేసి ఇంకా ఫోన్ కట్టేసి ఉంటాడు. హీరో మాటలు కూడా వినకుండా. ఇంకా హీరో ఉన్నాడు కదా, సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ డీల్ క్యాన్సిల్ చేశానని ఏమీ బాధపడలేదు. హీరో ఉన్నారు కదా, హీరోని వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. హీరో మమ్మీ అంటూ ఉంటుంది, సురేఖ కోసం వచ్చారా ఏంటి అని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, కాదు మీకోసం అని అంటూ ఉంటాడు. హీరో మమ్మీ ఉంది కదా, ట్రీస్ మొత్తం చూపిస్తూ ఉంటుంది. ఇది లెమన్ ట్రీ మొత్తం అన్ని ట్రీస్ చూపిస్తూ ఉంటుంది. ఆయన కూడా ఇంకా వేరే కంట్రీలో ట్రీస్ ఉంటాయి కదా, ఇక్కడ ఎందుకు నేర్చుకోలేమని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, నేను మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నానని అంటూ ఉంటాడు. హీరో మమ్మీ ఉంది కదా, హీరోని గురించి చెప్తూ ఉంటుంది. హీరోనికి చిన్నప్పటి నుంచి ట్రీస్ గురించి మొత్తం తెలుస్తానని నేను అడగచ్చు. తను ఉంది కదా, చిన్నప్పుడు స్కూల్ మానేయడానికి ఒక ప్లాంట్ ఉంది కదా తినింది, దానివల్ల ఫీవర్ బాగా వస్తుందని అంటుంది. హీరో ఉన్నా కదా, ఆ ప్లాంట్ చూడగానే ఇంకా హీరోని గుర్తొచ్చింది. హీరోని ఉంది కదా చెప్పింది కదా, ఆ ప్లాంట్ తినగానే ఇంకా హీరోనికి ఫీవర్ వచ్చింది, స్కూల్ మానేసానని ఇంకా హీరోకి చెప్పింది కదా. హీరో ఉన్నారు కదా, హీరోని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోని వచ్చి ఉంటుంది, ఇంకా నువ్వేంటి ఇక్కడ అని హీరోని అడుగుతూ ఉంటుంది. హీరో ఉన్నారు కదా, హీరోని వెనకాల వెళ్తూ ఉంటాడు. సురేయ అవగానే అంటూ ఉంటాడు. హీరోని అనేది నువ్వు వెనకాల రాకని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, ఏంటి ఎందుకు రాకూడదు నేను వస్తానని అంటుంటాడు. హీరోని అంటే నేను చెప్పాను కదా రావద్దు, నాకు నువ్వు చాలా కోపంగా వస్తుందని అంటుంది. హీరో అంటుంటాడు, నిన్న మాట్లాడిన దానికి ఏంటి నువ్వు చెప్పని అంటుంటాడు. హీరో అంటుంది, ఏం చెప్పను, ఆయన కూడా నువ్వు నా దగ్గర రాకుండా నా నుంచి దూరం వెళ్ళిపోని అంటుంది. హీరో అంటుంటాడు, నువ్వు ఒకసారి నా మాట విను అని అంటూ ఉంటాడు. నేను చేసిన తప్పే, కానీ నన్ను క్షమించని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, నేను క్షమించాలంటే ఒకే ఒకటి క్షమిస్తాను, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన సిస్టర్ని మ్యారేజ్ చేసుకొని అంటూ ఉంటుంది. హీరో ఉన్నారు కదా, హీరోని పట్టుకుని ఉంటాడు. ఇంకా హీరోనికి చెప్తూ ఉంటాను, అంత సీన్ లేదు, నేను మాత్రం నీ నుంచి దూరంగా వెళ్ళడు, నీతోనే దగ్గర ఉంటాను, ఆయన కూడా నేను వదిలి వెళ్ళాను ఒక్క నిమిషం కూడా అని అంటూ ఉంటాడు. ఇంక హీరోని అంటే వదులుతావని అంటూ ఉంటుంది. అప్పుడు హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వచ్చి హీరోని కొట్టుంటాడు, నువ్వు ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. హీరోని అడుగుతూ ఉంటాడు. హీరోని ఉంటుంది, ఏమీ కాదు తను ఇప్పుడే వెళ్ళిపోతాడని అంటూ ఉంటుంది. హీరో అంటున్నాడు, నేను వెళ్ళను, ఆయన కూడా ఇక్కడికే మళ్ళీ వస్తానని ఇంకా కోపంతో హీరోని వైపు చూస్తూ వెళ్తూ ఉంటాడు. హీరోని వాళ్ళ ఫ్రెండ్ కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అసలు అర్థం కావట్లేదు.
హీరోకి మేనేజర్ నుంచి కాల్ వచ్చింటుంది. ఇంకా అగ్గులు ననక ఫోన్ ఎత్తున్నాడు. ఇంకా హీరోకి ఇచ్చింటాడు. హీరో ఉన్నాడు కదా, ఇంకా హలో ఏంటి అని అంటుంటాడు. మేనేజర్ అంటూ ఉంటాడు, ఆ ల్యాండ్ ఎవరో కొనలేదు, ఇంకా సన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కొన్నాడని అంటుంటాడు. హీరో ఉన్నాడు కదా, విషయం వినగానే షాక్ అయిపోయాడు. సన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కలడానికి వెళ్ళి ఉంటాడు. సన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా చాలా కోపంగా ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, సన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు, ఆ ల్యాండ్ ఉంది కదా నువ్వు కొన్నావు నాకు తెలిసింది, కానీ నువ్వు ఎందుకు కొన్నావు నాకు తెలీదు, కానీ ఆ ల్యాండ్ నువ్వు ఎందుకు దాచిపెట్టావు కూడా తెలీదు, నాకు ఇప్పుడే తెలిసింది, ఆ ల్యాండ్ ఉంది కదా నాకు ఇచ్చేయని అంటూ ఉంటాడు. ఈడు సన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నువ్వు ఎన్ని విషయాలు నా దగ్గర ఎంత దాచిపెట్టావు నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. ఈడు అంటూ ఉంటాడు, నువ్వు సన గురించి మాట్లాడుతున్నా, నాకు సన మీద ఇంట్రెస్ట్ లేదు, ఆయన కూడా నేను కొన్ని విషయాలు ఉన్నాయి దాచిపెట్టాను, కానీ అవి ఇప్పుడు నేను చెప్పలేనని అంటూ ఉంటాడు. ఇంకా ల్యాండ్ విషయం అంటావా, అది నా ఫ్యామిలీది, ఇంకా ఎవరికైనా అమ్మాలన్నా కూడా ఆ ల్యాండ్ ఉంది కదా నాకు ఇచ్చేసి ఎంత మనీ అయినా ఇస్తానని అంటూ ఉంటాడు. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటుంటాడు, నువ్వు సనని లాక్కున్నావు, ఇంకెట్లా నా ల్యాండ్ కూడా లాక్కోవాలని చూస్తున్నావా, తీసుకోవాలనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు. ఏదో అంటూ ఉంటాడు, ఏ విషయం వల్ల నేను దాచిపెట్టానో నీకు తవ్వుతూ తెలిసింది, అప్పుడే నువ్వు నేను ఎందుకు దాచిపెట్టానో ఆలోచిస్తావని అంటూ ఉంటాడు. నీకోసం నేను మంచి చేశాను, ఎప్పుడు చెడు చేయలేనని అంటూ ఉంటాడు. నేను ఇక్కడికి వచ్చింది ల్యాండ్ గురించి మాట్లాడాను, ఇంకా సన గురించి కాదని అంటూ ఉంటాడు. ఒకవేళ ఆ ల్యాండ్ ఉంది కదా ఎవరికైనా అమ్మాలనుకున్నా కూడా ఆ ల్యాండ్ నాకు అమ్ము, ఒకవేళ ఆ ల్యాండ్ ఉంది కదా నీ దగ్గర ఉంచుకుంటాను ఉంచుకో, కానీ వేరే వాళ్ళకి ఇవ్వకని అంటూ ఉంటాడు. తప్పు వాళ్ళకి వెళ్ళింది అనుకో చాలా ప్రాబ్లం అంది అవుతుందని అంటూ ఉంటాడు. ఇంకా సన గురించి అంటావా, సన ఉంది కదా ఎలాంటి అమ్మాయి అది, ఆ అమ్మాయి అసలు ఎవరికి సూట్ కాదని ఇంకా హీరో చెప్పి ఉంటాడు. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి మాత్రం చాలా కోపం వచ్చి హీరోని కొట్టి ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ డ్రామా ఉంది కదా త్వరలోనే 2 daysలోను 3 daysలోను అవబోతుంది. ప్లీజ్ వెయిట్ చేయండి.